స్వామి ముని స్వామి చెప్పండి అయ్యా. ఏందో జ్యోతిష్యం చెప్తున్నావు. అవును, జరిగేది జరగబోయేది కూడా చెప్తాను. చెప్పు స్వామి. ఇప్పుడు నువ్వు నోటితో మాట్లాడుతున్నావు, చూడకుండా చెప్తున్నావు చూడు. కాదు స్వామి, చూడకుండానే చెప్పినావు స్వామి. అదే జ్యోతిష్యం అంటే. నువ్వు ఇంట్లో ఉండవా బయట ఉండవా? అది కూడా నువ్వే చెప్పు స్వామి. అయితే టీవీ పెట్టి చెప్తా. ఉంది స్వామి, ఇంట్లోకి పోతున్నా. పెద్దయినా నువ్వు బయట ఉండవు. అవే ఎట్లా చెప్తున్నావు స్వామి మహిమ? జ్యోతిష్యం అంటే అదే. అది స్వామి, నాకు పెళ్లి అయిందా కాలేదా ఒకసారి చెప్పు స్వామి. నువ్వు అడిగింది నేను చెప్తా, నేను అడిగింది నువ్వు చెప్పు. నీకు పిల్లలు ఎంతమంది? నాగా స్వామి, ముగ్గురు ఆడపిల్లలు, ఇద్దరు కొడుకులు. పెద్దయినా నీకు పెళ్లి అయింది నిజమా కదా? మహాప్రభు, ఎంత కరెక్ట్గా చెప్పినావు స్వామి. జ్యోతిష్యం అంటే ఎవరుకున్నావు? కాదు స్వామి, ఇంట్లో మా పిల్లం చచ్చిపోయిందా బతుకుంటాదా చెప్పు స్వామి. సరేగా, నీకు మలతాడు ఉన్నదా లేదా చెప్పా. లేదు స్వామి. పెద్దయినా మీ పిల్లం చచ్చిపోయింది కరెక్ట్ గా అయితే చెప్తున్నావు స్వామి. కాదు స్వామి, మా కూతుర్లకు పెళ్లి అయిందా కాలేదా చెప్పు స్వామి. తప్పకుండా చెప్తా పెద్దయినా. నీ కల్లుళ్ళు ఎంతమంది? ఒక అల్లుడు స్వామి. పెద్దయినా మీ కూతురుకు ఒక కూతురికి పెళ్లి అయింది అవునా కదా? అరే రామ్, అరే కృష్ణ, ఎంత తెలుసు స్వామి, ఎంత కరెక్ట్ గా చెప్తున్నావా? కాదు స్వామి, జరిగిపోయేట్టు కూడా చెప్తున్నావా? పెద్దయినా నువ్వు చిన్నప్పుడు పాలు తాగినావు అవునా కదా? అవును స్వామి. నీకు ఎవరు చెప్పినారు స్వామి? నీకు పెళ్లి అయింది అవునంటే అవునను, కాదంటే కాదను అవునా కదా? అవును స్వామి.